నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనానికి వచ్చే భక్తుల కోసం సకల సౌకర్యాలు కల్పించామని ఆలయ కమిటీ చైర్మన్ సుతారి నరసింహులు అన్నారు. గోవిందా అన్నంతనే భక్తులను సాక్షాత్కరించి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం ఏడాది కాలంలో ఒక రోజు వచ్చి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఉత్తర ద్వారం గుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరుగుతుందన్నారు. తిరుపతి వెంకటరమణ అలివేలు మంగమ్మ మమ్మాదరించు మాయమ్మ అలివేలు మంగమ్మ. లోకమాతృయ నమః పద్మప్రియాయ నమః ఇంద్రాయ నమః చంద్ర సహోదరే నమః ధర్మనిలయాయ నమః కరుణాయ నమః ప్రియాయ నమః. సర్వస్య నిత్యే సర్వమేవ ప్రణోతే సర్వం జయతే సర్వస్యాప్యే సర్వస్య నిత్యే సర్వస్యాప్యే సర్వస్య నిత్యే సర్వమేవ సర్వస్యాప్యే సర్వస్య నిత్యే సర్వ. లక్ష్మీ పరంపరాం గోవింద గోవింద తిరుపతి వెంకటరమణ హారతి వనుమాసిత భరణ తిరుపతి వెంకట సురవు మహాజీవుల మరగై కొనుని శ్రీనివాసుడవు మణివాసమున మరి పూజింతుము తిరుపతి వెంకటరమణ హారతి వనుమాసిత భరణ తిరుపతి వెంకటరమణ పతిత పావనుడవయ్యా తిరుపతిలో వెలసివయ్యా. ఆయన భగవద్బంధువులారా, ఒక ఇంచుమించు 5,000 మంది కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం తీసుకొని అందరూ సుఖ సంతోషంగా ఉండాలని మా యొక్క అభిలాష. మిడిదొడ్డి గ్రామంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా పొద్దున 5 గంటల నుండి మధ్యాహ్నం కానీ సాయంత్రం వరకు కూడా జనాలు రావడం జరుగుతుంది. సుమారు 2-3 ఊర్లు నుంచి కూడా మంది మా పక్కన లేదు కాబట్టి వెంకటేశ్వర స్వామి దేవాలయం అందరు వచ్చి దర్శించుకొని పోవడం జరుగుతుంది. ఇది ఆచారం ప్రకారం ఈశాన్యం గేటు ఉంటుంది కాబట్టి దాంట్లో నుంచి ఈరోజు ఆ ఈశాన్యం గేట్లో నుంచి అందరూ వచ్చి దేవుని దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది. ఆరోగ్యంగా ఎల్లవేళ సంతానాలను ఏవి కానీ జరుగుతాయని ప్రజల కోరిక మేరకు ఆ భగవంతుడు కూడా వరాలు ఇస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు మన మిడిదొడ్డి గ్రామంలో ఉన్న శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు జగత్తు శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి యొక్క ముఖ్యం ఏంటంటే వైకుంఠం నుంచి 33 కోట్ల దేవతలు భూలోకానికి వచ్చి భక్తులు చేసే పూజలు అనుసరించి భక్తులను కాపాడుతామని చెప్పి శాస్త్రం చెప్తుంది. అదే ప్రకారంగా మన గ్రామంలో ఎంతో భక్తులు వైభవంగా ఈ ఊరు నుంచే కాకుండా వేరే ఊరు నుంచి కూడా వచ్చి స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి జయ శ్రీ
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రామకుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వారి సతీమణి వనాలి ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గోదావరికని కోదండ రామాలయం ఆలయాన్ని సందర్శించి వైకుంఠం ద్వారా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం తన వంతుగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. देवाय यज्ञं कर्माणा अवध्रणं छन्दागुं विशक्तिरे तस्मात् बाहु आहोरो बाजा उद्धेते దయచేసి దర్శనం చేసుకున్న వాళ్ళు కూర్చోండి అమ్మ, అందరూ కూర్చోండి. नमस्ते नमस्ते नमस्तेनां रोगानां विष्णुदे नमोदिवे नमः पृथिवे तत्तरां मे गवाना ब्राह्मणे देवैष्णवे नमः नमस्कारं करें. अगुणुम्बानां देवतेरविदाय आयुरारोग्यैश्वर्याभ्यर्थं आयुर्विद्यर्थं आयुरारोग्यैश्वर्याभ्यर्थं दृष्टिदोषपीडापरिहारार्थं सकलारिष्टशान्त्यर्थं आयुरारोग्यैश्वर्याभ्यर्थं अगुणुम्बानां देवतेरविदाय आयुरारोग्यैश्वर्याभ्यर्थं मण्डपस्थित सर्वेषां जनानां अगुणुम्बानां स्वयंसेवकैर्विदाय आयुरारोग्य ऐश्वर्याभ्यर्थं मनोवाञ्छाबलसिद्ध्यर्थं అందరూ ప్రసిద్ధిగాంచిన రామాలయం గోదావరికని రామాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా పొద్దున్న ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ రామ మందిరం రావడం జరిగింది. ఈవో గారు, పూజారులు బ్రహ్మాండమైన ఏర్పాటు చేస్తున్నారు. ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవదేవుడు శ్రీరామచంద్రుడు అందరికీ వారు కోరుకున్న కోరికల్లో మంచి ఆరోగ్యంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఈ ఆలయ అభివృద్ధి రాబోయే 5 ఏళ్లలో ప్రజలకు ఏ రకంగా అయితే కోరుకుంటుందో ఆ రకంగా చేయడానికి చాలా ప్రణాళిక ముందుకు పోతున్నాం. ఆ దేవుడి ఆశీస్సులతో బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తాం. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలంలో కృష్ణానది ఒడ్డున వెలిసిన అగ్రహారంలో గద్వాల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ 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 లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార ప్రవేశం ఉదయం నుంచే భక్తులు భక్తి శ్రద్దలతో అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహిస్తున్నారు. పట్టణంలో శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార ప్రవేశం సందర్భంగా భక్తులు తులసి దళాలతో అర్చన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ओम प्रजापतये नमः ओम हिरण्यगर्भाय नमः ओम भूगर्भाय नमः ओम माधवाय नमः ओम मधुसूदनाय नमः ओम ईश्वराय नमः ओम विक्रमिणे नमः ओम धन्विने नमः ओम मेधाविने नमः ओम विक्रमाय नमः ओम कर्माय नमः ओम सहस्रजतये नमः ओम अनन्तजतये नमः ओम इष्टाय नमः ओम अभिष्टाय नमः ओम जिष्टेष्टाय नमः ओम दूर्याय नमः ओम वरदाय नमः ओम वायुवाहनाय नमः ओम वासुदेवाय नमः ओम बृहत्पानवे नमः ओम आदिदेवाय नमः
ప్రార్థించి స్వామివారి అనుగ్రహం పొందగలరు. ప్రతి ఒక్కరు కూడా పాల్గొంచుకునే కళ్యాణదాతగా 25,000 రూపాయలు సమర్పించబడుతుంది. సమర్పించినట్లయితే వారు ప్రకటించబడతారు. ఓం నమో వెంకటేశాయ. గద్వాల తిరుపతిగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ శ్రీ కళ్యాణ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నది అగ్రహారం గద్వాల. ఈ యొక్క దేవస్థానంకి మేమంతా కూడా కమిటీ మెంబర్లము, సేవకులుగా ఉండి ట్రస్ట్ చైర్మన్గా నా పేరు మరిడి శ్రీకాంత్ మరియు సభ్యులందరం కూడా శ్రీవారి భక్తులము. ఇక్కడ సేవ చేస్తూ ఆలయ పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు సంవత్సరంలో అతి ముఖ్యమైనటువంటి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. ఈరోజు ఉదయాన్నే అందరూ కూడా తెల్లవారుజాము నుంచి భక్తి శ్రద్ధలతో ఇచ్చేసి ఉత్తర ద్వార దర్శనంకి గావిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క గద్వాల తిరుపతి దేవస్థానంలో కూడా ఉత్తర ద్వార దర్శనం కోసము అందరూ వచ్చేసినటువంటి భక్తాదులకు అన్ని ఏర్పాట్లు చేయడమైంది. భక్తులు కనువిందుగా ఉండడానికి ముఖ్యంగా కన్నుల పండుగ అలంకరణ చేయడమైంది. ఎప్పుడైతే స్వామి యొక్క మనసులో ఎవరైతే వేస్తారో వారికి దైవ దర్శనం కలుగుతుంది. ఆ విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ముక్కోటి ఏకాదశిన ఇక్కడ ఉదయం నుంచి కూడా బారుదీరి భక్తాదులు ఉత్తర ద్వార దర్శనం చేసుకొని తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందుతూ ఉన్నారు. మరి అతి పురాతనమైన దేవస్థానం యొక్క అభివృద్ధిలో భాగంగా మేము ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజు స్వామివారి యొక్క కళ్యాణము, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క ఆలయం ముందు భాగాన రాతితో ప్రహరీ గోడ నిర్మాణము, అదే మున్ముందు రాజగోపుర నిర్మాణం కూడా ఏర్పాటు తలచినాము స్వామివారి అనుగ్రహంతో. మరి ప్రతి హిందూ బంధువు కూడా మన యొక్క పూర్తి బాధ్యత తిలకదారులతో చేయడం, సంప్రదాయ దుస్తులు పాటించి దేవాలయాలకు రావడం, సనాతన ధర్మాన్ని కాపాడడం. మరి హిందువులందరూ కూడా భక్తులుగా కాకుండా భక్తితో పాటు మన సనాతన ధర్మాన్ని కాపాడే సైనికులుగా మారాలి. ఆలయాలను కాపాడుకోవాలి, గోమాతను రక్షించుకోవాలి, గోపూజ చేయాలి, ధర్మాన్ని కాపాడాలి. లోగా సమస్త సుఖిలోభవంతు అని చెప్పే ఏకైక ధర్మం ఏదంటే హిందూ ధర్మం. ప్రతి లోకంలో ఉన్న అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, లోక కళ్యాణం జరగాలని హిందూ ధర్మం కోరుకుంటుంది. అటువంటి హిందూ ధర్మానికి నిలయమైనటువంటి దేవాలయాలు ఎప్పుడైతే రక్షించబడతాయో, మనం ఎప్పుడైతే హిందూ సంప్రదాయాన్ని ముందు తరాలకు అందిస్తామో అప్పుడే మన సనాతన ధర్మం అనేది రక్షించబడుతుంది. కాబట్టి ప్రతి హిందువు కూడా ఈ సనాతన ధర్మాన్ని రక్షించాలి, ఈ యొక్క దైవ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి, ఆలయాల అభివృద్ధికి పాటుపడాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. క్యూఆర్ కోడ్ ద్వారా పోలీస్ స్టేషన్లకు వెళ్లిన ఫిర్యాదుదారులు, బాధితులు, వారి ఫిర్యాదుల పట్ల సంబంధిత పోలీస్ అధికారుల సిబ్బంది పనితీరు, ప్రవర్తన, స్పందించిన విధానాన్ని తెలియజేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఆదేశానుసారం డీజీపీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరు యూనిట్ అధికారులతో మాట్లాడి ఈ క్యూఆర్ కోడ్ పద్దతిని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఆ పోస్టర్స్ ని నేను పోలీస్ స్టేషన్ ఎదురుగా పెట్టున్నానని ఆల్రెడీ ఇప్పుడు అందరూ పెట్టాలని అనుకుంటున్నాను. అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాలో
అలాగే కనబడే ప్లేస్ లో అతికించుకోవాలి. నెంబర్ 1 ఈ సిటిజన్ చార్టర్ సంబంధించి క్యూఆర్ కోడ్ కనబడుతుందా లేదా అనేది మీకు ఇనిషియేటివ్ బట్టి ఆధారపడుతుంది. బయట బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, పోస్ట్ ఆఫీస్, బ్యాంక్స్ ఇట్లాంటి ప్లేసెస్ లో అది పెట్టడానికి మీకు అనుమతి ఉంది. మీరు మీ యొక్క ఇనిషియేటివ్ అభిప్రాయాన్ని ఈ క్యూఆర్ కోడ్ ద్వారా సమర్పించే విధానము సోషల్ మీడియా వేదికల ద్వారా తెలియజేయడం కోసం కమిషనరేట్, డీసీపీ, ఏసీపీ సర్క్యూల్ ప్రతి పోలీస్ స్టేషన్ వెబ్సైట్ లో సోషల్ మీడియాలో ప్రతి రకాల యాప్స్ లలో లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ వాట్సాప్ ఇట్లాంటివి ఉన్నాయి. ఈ తర్వాత అందరికి కూడా మీడియా కానీ తర్వాత కన్స్పిక్యూస్ ప్లేసెస్ లో, కనబడే ప్లేసెస్ లో ఇవన్నీ పెట్టుకుంటే బయట పబ్లిసిటీ వస్తుంది. అలాగే క్యూఆర్ కోడ్ ఫీడ్బ్యాక్ పోస్టర్లు డీసీపీ, ఏసీపీ, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చెప్పారు. సో అక్కడ చెప్పి ఇలా పెట్టాము, మీరు కూడా ఇక్కడ బై పబ్లిసిటీ పేపర్లో అట్లాంటి క్యూఆర్ కోడ్ మళ్ళీ మీరు కాపీ చేసి పెడితే అందరికి పబ్లిక్ చాలా మందికి రీచ్ అవుతుందని చెప్పాలి. సో దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఏ కారణం వల్ల నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి యాజ్ అ విక్టిమ్ ఆఫ్ ది కంప్లైంట్ వైలేషన్ అని చెప్పేసి నీకు ఆ సెక్షన్ చెప్పగలుగుతాను. ఆయన చెప్పాడా, చెప్పిండా లేదా, ఫుల్లీ కౌన్సిల్ చెప్పాడా లేదా పార్షలీ తెలుసా, నీకు రాంగ్రేషన్స్ తెలుసా, పార్షల్గా చెప్పాడా, అసలు కౌన్సిలింగ్ చేయాలి ఫస్ట్ అని చెప్పి ఇట్లా మాట్లాడాడు అనేది మూడిట్లో ఏదో ఒకటి వస్తుంది. మేడ్ బై విచ్ ఈ చలాన్ వాస్ గివెన్ టు యు నుంచి ఏదైనా స్పెషల్ పార్టీ వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఈ సిటిజన్ చార్టర్ ఫీడ్బ్యాక్ చార్టర్ వచ్చింది. ఇది స్కాన్ ఎప్పుడైనా స్కాన్ చేసుకోవచ్చు. అది పోలీస్ స్టేషన్కి వచ్చి స్కాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి స్కాన్ చేసుకొని పేపర్లలో స్ప్రెడ్ అయిన తర్వాత ఎక్కడి నుంచైనా స్కాన్ చేయొచ్చు. పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు. పోలీస్ స్టేషన్కి అతను ఏ పని మీద వచ్చినా యాజ్ అక్యూజ్కి వచ్చినా, పిటిషన్ వచ్చినా, పాస్పోర్ట్ వెరిఫికేషన్, ఆధార్ ఏ పని మీద వచ్చినా దానికి నీ యొక్క పర్ఫార్మెన్స్ గురించి వాళ్ళు రేటింగ్ ఇస్తారు. ఇప్పుడు నీ యొక్క పర్ఫార్మెన్స్ గురించి వాళ్ళు రేటింగ్ ఇస్తారు. కాబట్టి నువ్వు యాజ్ అ రెస్పాన్సిబుల్ ఆఫీసర్, యాజ్ అ SHO ఆఫ్ ద పోలీస్ స్టేషన్ మీ అందరికీ కూడా, మీ స్టాఫ్ అందరికీ కూడా, ఈ సబార్డినేట్ ఆఫీసర్స్ అందరికీ కూడా రైట్ ఫ్రమ్ కానిస్టేబుల్ నుంచి కింద హోంగార్డ్ నుంచి ASI వరకు అందరికీ వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు ర్యాష్గా బిహేవ్ చేయకుండా వాళ్ళందరూ ఇంట్లో దీన్ని పాటించేటట్టు ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. కౌన్సిలింగ్ చేయాలి, చేయాలి. సో ఇది అందరికీ అప్లై అవుతుంది. ఓకే, ఓకే. చూస్తారు సార్. దాని ప్రకారం నీట్గా చేసే ప్రకారం వాళ్ళతో మంచిగా చేతితో బిహేవ్ చేసిన సార్. నీట్గా వాళ్ళకి వచ్చినందుకు మర్యాద మాట్లాడేసి వాళ్ళు ప్రాబ్లం ఏదైతే కూడా బిహేవ్ చేసి ఇది చేస్తాం సార్. అవునా సార్? అన్నిక్షలు సార్ తమ దగ్గర అన్నిక్షలు సార్ తమ కూడా గ్రూప్లో కూడా పెట్టాం సార్. అన్ని 5 days లో పెట్టేసాం సార్. అవునా సార్? ఓకే. సార్ మేము ఇప్పుడు మా ఈవినింగ్ టైంలో 2 గంటలు తీసుకుని మన వాళ్ళకు కూడా పే చేస్తున్నాం సార్. తమ చెప్పే కూడా అంటే కూడా అందరూ నీట్ ఉంటాం సార్. ఈ క్యూఆర్ కోడ్ నుంచి సోషల్ మీడియాలో రైట్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఈ క్యూఆర్ కోడ్ కూడా సోషల్ సిస్టర్లో అటెండ్ జరిగింది సార్. అతన్ని అందరూ సోషల్ మీడియా అని అందరూ సినీ తీసుకుపోయి సార్ అందరినీ నోట్ తీసుకుంటాం సార్. గీతా స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు, నింగిరంటే పండగంట, ధాన్యరాశుల సిరుల పంట, చూడముచ్చట గొలుపునంట, సంకురాత్రి వేడుకంట, పల్లె వాతావరణం ముట్టిపడేలా పూరి గుడిసెల్లో నివాసం, హరిదాసులు, భోగి మంటలు, పాల పొంగులు, ముత్యాల ముగ్గులతో అలరారంగా గీతా స్కూల్ ప్రాంగణం సంక్రాంతి శోభతో సందడి చేసింది. సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
గోదావరికని 5 ఇంక్లైన్ ఏరియాలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా ఇండ్లు అదలడంతో జనం భయాందోళనకు గురయ్యారు. భూకంపాన్ని తలపించేలా సింగరేణి OCP 35లలో గురువారం మధ్యాహ్నం షిఫ్ట్లతో జరిగిన బ్లాస్టింగ్ తో సమీప ప్రాంతం 5 ఇంక్లైన్, విఠల్ నగర్, జవహర్ నగర్, తిలక్ నగర్ నివాస గృహాలకు అదలడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 12వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజితా రవీంద్ర ఆధ్వర్యంలో స్థానికులు వందలాదిగా తరలివచ్చి రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. సింగరేణి యాజమాన్యం వెంటనే చర్యలు చేపట్టాలని, లేకుంటే బొగ్గు ఉత్పత్తిని అడ్డుకుంటామని బొడ్డు రజితా రవీంద్ర హెచ్చరించారు. చెట్లు పెడతామన్నారు, డస్ట్ రాకుండా చెట్లు లేవు, ఏమీ లేవు. విపరీతమైన దుమ్ము. OCP 3 బ్లాస్టింగ్ ఇక్కడ ఎగినట్టు వస్తుంది. OCP 3 బ్లాస్టింగ్ OCP పై అది నీళ్ళు కొడతలేరు. నీళ్ళు బంద్ చేసి పని చేస్తే అది వస్తాను. అది కానీ ముందే మాట్లాడినాడు. కూర్చుంటే అన్ని బంద్ అయితే ఇప్పుడు అవి చేస్తాం, చెట్లు పెడతామన్నారు, అవన్నీ చేస్తున్నారు. తర్వాత పెద్ద చెట్లు పెడతామని వాళ్ళందరూ ఇటు రావాలి, అందరూ ఉండాలి. ఇటు బాగా మంది ఉండాలి. ఇటు రాని అక్కడ ఉన్న వాళ్ళంతా ఇటు రాని లేదా. మంది బాగా కనబడాలి. ఇక మాట్లాడు. OCP 3 సింగరేణి కాదా, OCP 5 సింగరేణి కాదా? మనం అప్పుడు పెద్ద చెట్లు పెడతామన్నారు. ఇప్పుడు ఓపెన్ కాస్ట్ స్టార్ట్ అయ్యి 4 సంవత్సరాలు అవుతుంది. ఓ చెట్టు లేదు. ఈ 3 డివిజన్లు అయితే ఉండలేకపోతాను. 12వ డివిజన్కి అయితే తీవ్రమైన ఎఫెక్ట్ ఉన్నది. కాబట్టి GM గారి దృష్టికి చాలా సార్లు పోయినాం. మన రవణ మేము మన పక్క డివిజన్ బాగా పక్షవాతం వచ్చింది. మా సార్కు లంచ్ బాగా అవుతుంది, బాగా ఆయాసం అవుతుంది. మేమైతే ముసలిని పోలేము, ఇల్లు కట్టుకోలేము, ఏం చేయలేము. పిల్లలు కూడా చక్కగా మాకు అందుబాటులో లేరు. చూసుకునేటోళ్ళు కూడా లేదు, అందుబాటులోగా చూసేటోళ్ళు కూడా లేరు. మాకు పిల్లలు మాది కూడా దుమ్ము బాగా వస్తుంది, ఘోరంగా దుమ్ము వస్తుంది. ప్రతిసారి పోతాం, గవర్నమెంట్ హాస్పిటల్ పోతే కూడా ఎందుకు లేవట్టి ఎత్తేస్తుంది. అల్లే పోతామా ఉంటామా కూడా తెలియదు. పర్రెలు వాసిన రేకులు పక్క భయం భయంగా తెలుస్తలేదు. పిల్లల మీద పడుతుందా, మా మీద పడుతుందా, ఎప్పుడు వేసాను ఏం జరుగుతుందా? ఎప్పుడు చచ్చిపోతాం భయపడకుండా. 3 బయట కూర్చుంటాను. ఎందుకంటే ఈ దెబ్బలకు గోడలు గూలి ఎక్కడ చచ్చిపోతాం అన్న. బయట పిల్లలు తీసుకొచ్చుకుని బయట కూర్చుంటాను, రోడ్డు మీద ఆ రకంగా కూర్చుంటాను. దెబ్బల గూలి ఎక్కడ చచ్చిపోతాం. అంత లావట్టి మీదికి లేపు కింద ఎత్తేస్తాను. రోజు ఒక్క రోజు కాదు, రోజు అదే అయినటువంటి మా 12వ డివిజన్లో ఇక్కడ ఈ బ్లాస్టింగ్ దెబ్బలతోటి అసలు ఉండలేకపోతున్నాం. విపరీతమైన వాసన, విపరీతమైన దుమ్ముతోటి అసలు ఇండ్లు కూడా కనబడతలేవు. మనుషులను తట్టుకోలేకపోతాను. ఇంకా ముసలాళ్ళకైతే, చిన్నపిల్లలకైతే చాలా ఇబ్బంది అవుతుంది. దీంతో జీర్ణకోశ వ్యాధులు ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. హాస్పిటల్ కొంత తిరుగుతూ ఉన్నాం. అప్పుడైతే ప్రజాభిప్రాయ సేకరణలో సింగరేణి అయితే ఏమైతే హామీలు ఇచ్చిందో అందులో ఏ ఒక్కటి కూడా అది నెరవేరుస్తలేదు.
మొన్నటి వరకు కొంచెం ఏదో అట్లా కొంచెం తగ్గించినట్టు తగ్గించారు. ఇప్పుడు మోతాదుకు మించి వాళ్ళు బ్లాస్ట్ చేయడంతో ఇదంత ఇబ్బంది జరుగుతుంది. దయచేసి తొందరగా సింగరేణి వాళ్ళు తొందరగా స్పందించి దాన్ని తగ్గించాలి. వాళ్ళు ఏవైతే చెప్పారో దానికి 33 ఫీట్ల హైట్ తోటి గ్రీన్ క్లాత్ కడతా అని అన్నారు, అది కట్టలేదు. ట్యాంకర్లతోటి వాటర్ పోస్తా అన్నారు, అది కట్టట్లేదు. మీకు 3 ప్లాంటేషన్ అని చెప్పి ఆ ప్లాంట్లు పెడతాము అని చెప్పి మొక్కలు నాటుతామని చెప్పారు, అవి కూడా లేదు. ఈ ఎఫెక్టెడ్ డివిజన్ కాబట్టి ఈ డివిజన్లలో మేము కావాల్సిన మీకు అన్ని వర్కులు చేస్తామని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఏ ఒక్కటి కూడా చేస్తలేరు. అప్పటికేమో సింగరేణి ఓపెన్ కాస్ట్ స్టార్ట్ చేయడం కోసమేమో మా ప్రజాభిప్రాయ సేకరణలో మీకు అన్ని హామీలు ఇచ్చి మీ దగ్గరుండి మేము అన్ని చూసుకుంటామని చెప్పారు. ఏ ఒక్కటి కూడా వాళ్ళు మాకు చేస్తలేరు, కనీసం ప్రజల్ని పట్టించుకుంటలేరు. సింగరేణి అభివృద్ధిలో భాగంలో మేము వ్యతిరేకం కాదు, కానీ సింగరేణితో పాటు బొగ్గేల ఉత్పత్తి లక్ష్యంగా కాకుండా ప్రజల ఆరోగ్యాల గురించి కూడా చూడాలి, ప్రజల గురించి కూడా పట్టించుకోవాలి కదా. ఇక్కడ ఆ దెబ్బలకు బ్లాస్టింగ్లకు ఇవి ఎప్పుడో కట్టుకున్న చిన్న చిన్న రేకుల ఇండ్లు అవి మొత్తం పగిలిపోతాయి. ఇంట్లో అయితే ఆ బ్లాస్టింగ్ టైంలో అయితే బోళ్ళన్నీ చిందరవందర ఎక్కడెక్కడ పడిపోతాయి. ఇంకా హార్ట్ అటాక్ అలాంటివి ఉన్న వాళ్ళకైతే అవి ఎంత దడలేసినట్టు అవుతుంది. ఇక నుంచి అయినా కొంచెం సింగరేణి వాళ్ళు ఆలోచించి మా బ్లాస్టింగ్ దాని దెబ్బలు కొంచెం తగ్గించాలని సింగరేణి వాళ్ళ జీఎం దృష్టికి మా ద్వారా విన్నవించుకుంటున్నాం, మా డివిజన్ ద్వారా. ఓపెన్ కాస్ట్ ఓసీ5 దెబ్బలు అంటేనేమో ఓసీ3 అంటారు, ఓసీ3 అంటేనేమో ఓసీ5 అంటారు. అసలు ఓసీ3 ఓసీ5 రెండు తోటి తీవ్రమైన నష్టం ఉన్నది 12వ డివిజన్కు. ఈ గ్రీన్ క్లాత్ కడదామని వాగ్దానం చేసారు. పోయినసారి జిఎం సార్ ఉన్నప్పుడు మేము బొడ్డు రవాణా మేము అంతా ఈ కార్పొరేటర్ వాళ్ళంతా పోయి లెటర్ ఇచ్చినాం, లెటర్ పూర్వకంగా ఇచ్చినాం. మేము తప్పకుండా గ్రీన్ క్లాత్ కడదామన్నారు, పెద్ద చెట్లు పెడతామని చెప్పారు. పెద్ద చెట్లు పెట్టలేదు, గ్రీన్ క్లాత్ పెట్టలేదు. దెబ్బ మోతాదు తగ్గిస్తామన్నారు. బంకర్లకు బొగ్గిడిచినప్పుడు నీళ్ళు ఇస్తామన్నారు. ప్రతిదీ జిఎం గారు స్వయంగా కావాలంటే మీరు పొద్దున బొగ్గిడిచేటప్పుడు పోయి చూడండి, మేము వాటర్ ఇస్తున్నామని చెప్పింది. వాటర్ ఇస్తే దుమ్ము ఎందుకు వస్తుంది సార్, వాటర్ ఇవ్వకుంటేనే దుమ్ము వస్తుంది అని మేము చెప్తే లేదండి వాటర్ ఇస్తున్నాం. ఇక్కడ ఈ విఠల్ నగర్లో ఒక ఆఫీసర్ ఉంటాడు, ఆ ఆఫీసర్ ముందే మాట్లాడిండు. ఆ ఆఫీసర్ అన్నతోటి మాట్లాడిండు, మేము తప్పకుండా చర్య తీసుకుంటాను, నేను కూడా ఉన్నా, నీళ్లు కంపల్సరీ ఇడుస్తున్నామా అని అంటారు. నీళ్ళు ఇడితే దుమ్ము రాదా, ఇంతగానో దుమ్ము దెబ్బేగినప్పుడు అయితే విపరీతమైన దుమ్ము వస్తుంది, గోడలు అదులుతాయి. భూకంపం వస్తే ఎట్లయితే అవుతుందో అట్లా అవుతుంది. కాబట్టి దయచేసి ఉత్పాదక అవసరమే, మనం కాదనట్లేదు, కానీ దానితో పాటు ఇక్కడ ఉన్న ప్రజల ప్రాణాలు కూడా అవసరమే. కాబట్టి కంపల్సరీ మేనేజ్మెంట్ను మేము దయచేసి 1కి 2 సార్లు 3 సార్లు 4 ఏళ్ల నుంచి విన్నవిస్తున్నాం. కాబట్టి గ్రీన్ క్లాత్ కట్టాలి, చెట్లు పెట్టాలి, దుమ్ము రాకుండా మీరు చర్యలు తీసుకోవాలని మేము 12వ డివిజన్ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మేనేజ్మెంట్కు దయచేసి RG1 RG3 జిఎం గారి దృష్టికి తీసుకెళ్ళి కంపల్సరీ గ్రీన్ మార్ట్ కట్టి చెట్లు పెట్టి దుమ్ము రాకుండా చూసుకుని చిన్నగా దెబ్బలు ఏగియండి. కాకపోతే దాని మోతాదు తగ్గియండి, అంతే మేము కోరుకునేది. దాని మోతాదు తగ్గియంటాను. మేము బొగ్గు తీయద్దంటలేము, దెబ్బలు కొట్టద్దంటలేము, ఏం చేయొద్దంటలేము. బొగ్గు అవసరమే, దెబ్బలు అవసరమే, అన్నీ అవసరమే, ప్రజల ప్రాణాలు కూడా అవసరమే కదా. అది దృష్టిలో పెట్టుకొని ఎన్నిసార్లు లెటర్లు ఇస్తాం, ఎన్నిసార్లు ధర్నాలు చేస్తాం, ఎన్నిసార్లు రోడ్ల మీదకి వస్తాం, ఎన్నిసార్లు జిఎం దగ్గరికి వస్తాం, ఎన్నిసార్లు మేనేజ్మెంట్ దగ్గరికి వస్తాం. దయచేసి ఈసారి అన్న చర్య తీసుకోవాలని 12వ డివిజన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 26 నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులను అర్హులైన పేద ప్రజలందరికీ అందే విధంగా అధికారులు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పక్కన్ సింగ్ అన్నారు. గురువారం సాయంత్రం ఎన్టీపీసీ మిలీనియం హాల్లో అంతర్గాం, పాలకుర్తి మండలాల పరిధి ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రెడ్డి రాలే నేటి శాసన కాన్స్టిట్యున్సీ లెవెల్ సమీక్షా సమావేశానికి ఇచ్చేసిన మన గౌరవ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు
అక్కల్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి, ఏసీపీ రామగుండం గారికి, రమేష్ పాలకుర్తి మండల్ ప్రెసిడెంట్ గారికి, తహసీల్దార్ పాలకుర్తి గారికి, డిఈ సాబ్ గారికి, ఎస్ఐస్, సిఐస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎంపీడీఓ పాలకుర్తి గారికి, డిఎంహెచ్ఓ గారికి, all the mandal level officers came from the Palakurti, and also all the ప్రజా నాయకులు పాలకుర్తి మండలం నుంచి, అలాగే సమావేశానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు సమావేశానికి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. గౌరవ సభా నిర్వాహకులు, ఎంపీడీఓ గారు, అంతర్గం ఎంఆర్ఓ రామగుండం, అంతర్గం ఎంఆర్ఓ పాలకుర్తి, డిఈ మరి ఇతర అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికార గణానికి, దాని తర్వాత మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన దాని గురించి మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ ఒకసారి దానిపైన రివ్యూ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వం యొక్క ఈ యొక్క అధికారికంగా మాకిచ్చిన శాసనసభ్యులకు ఈ ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా. అందుకే మీ అందరితో కూడా కలవడానికి మరొకసారి మన ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల పైన అవగాహన కొరకి ఒక కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టింది. మరి దీంతో పాటు మీ అందరూ కూడా ఒక ఇంటర్వ్యూ చేస్తే మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తెలుసు మీకు. ఇక్కడ ఉన్న వాళ్ళు మాజీ ప్రజాప్రతినిధులే, వారు కూడా ఇక్కడికి ఆహ్వానించడం. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఉన్న సమస్య మీ దృష్టికి తీసుకురావాలంటే అది ఎంతవరకు అయింది ఏదైనా ఉంటే మీకు చెప్పడానికి, దాన్ని అధికారులు పాజిటివ్గా తీసుకోవాల్సిందిగా మీ అందరికీ అభ్యర్థిస్తున్నా. నేను చాలాసార్లు మేము మాట్లాడుతూ ఉన్నాం, మనం పంచాయతీరాజ్ సంబంధించిన అంశం పైన మొదలు మాట్లాడుతున్నాం. అదే మాదిరిగా డిఎంఎఫ్టీ ద్వారా నాయుడు గారు మనము పల్లెలలో ఎక్కడెక్కడ రోడ్లు, కొత్త రోడ్లు వేసినాం, గతంలో రోడ్లు వేసినామా, ఎక్కడెక్కడ మిగిలి ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వైజ్గా. ఈరోజు రైతులు రుణమాఫీ, అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు ఇక్కడ, మీరే ప్రధాన బాధ్యత. మీరు చెప్పండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఇలా రైతు రుణమాఫీకి సంబంధించిన అంశం పైన 2 లక్షల రుణమాఫీ మనం పూర్తి దాదాపు పెద్ద ఎత్తున జరిగింది. మన ప్రాంతంలో 2 మండలాల్లో ఎంత జరిగింది, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఏ గ్రామంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, దాంట్లో 15-30 వేల నుంచి మంది ఎంతమంది ఉన్నారు, 1,50,000 మంది ఎంతమంది ఉన్నారు, పూర్తిగా 2 లక్షల మాఫీ వచ్చిన వాళ్ళు ఎంత ఉన్నారో మనం అదొక మండల పంచాయతీ ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వ ఆదేశాలు ఏంటంటే అక్కడ మీరు ఒక లిస్ట్ వేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి యొక్క సమాచారాన్ని ప్రజలకు అందరూ తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం. 500 రూపాయల బోనస్ ఈ రోజు మన 2 మండలాల్లో నాకు తెలిసి దాదాపుగా సన్నాలు ఎక్కువ ఇస్తారు. ఎంతమంది దాంట్లో లబ్ధి కలిగిన వాళ్ళు, దాంతో పాటు అది మనం బహిరంగంగా ప్రజల్లో తీసుకోగలిగామా, 2వ అంశం. 3వది రైతు సంఘాల దగ్గర మన ప్రభుత్వం కార్యక్రమం చేసినప్పుడు మీరు స్వయంగా వీడియో కేంద్రం కాడికి వచ్చే వరకు ఏ ఒక్క రైతు కూడా లేదు, అది మేడిపోయింది. రైతు సమీక్ష చేసేటప్పుడు ఒక ముఖ్యమంత్రి అక్కడ మాట్లాడుతున్న సమయంలో సంబంధిత కేబినెట్ మంత్రులు అందరూ కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికార గణం అంతా అక్కడ కూర్చొని రైతుకు సందేశం ఇచ్చేటువంటి కార్యక్రమంలో మనం ఇక్కడ
ఎంత అవమానం, మనం చేసే వృత్తికి అవమానం అనే విషయాన్ని ఒకసారి గమనించాలి. నేను నిందించట్లేదు. మనం చేస్తున్న పని మనం ఇచ్చే ప్రజలకు తెలియకపోతే, మనం ఇచ్చే రైతుకు తెలియకపోతే ఎవరికి తెలవాలి? 31,000 కోట్ల రుణమాఫీ చేసుకుంటా మనం ఎందుకు బాధపడాలి? ఇది ఎవరికి తెలియకపోతే, ఏ రైతు తెలియకపోతే వాడు ఎట్లా లబ్ధి కలిగిందని ఇంకోరికి ఎట్లా తెలవాలి? పోయి కనబడిపోయినట్టు కాకుండా మనం చేయాల్సిన కోరుతా ఉన్నా. ఎంతవరకు చేసిందో, ఏం చేస్తున్నారో నాకు చెప్పాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎవరు రాలేదు? మీరేనా? ఇంకో ఆయన ఉన్నాడు, సరే. ఎవరు ఆయన? ఎవరైతే లోకల్ అయితే ప్రభుత్వ ఉద్యోగి కదా, మీ బాధ్యత కదా. ఆడ నా సొంత తమ్ముడైనా సరే ఉపేక్షించేది లేదు. ఆడ వేసరికి వివక్ష. అధికారులందరూ గమనించండి. సమీక్ష ముఖ్యమంత్రి గారితో జరుగుతుంది. మహిళా సంఘం మీటింగ్ నడుస్తా ఉన్నారు. ఇది తగుదునా? ఇది పద్ధతా? మీ విధేయత బదులిస్తాము. దీనిపై ఒకటి చెప్పిన వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తున్న విషయాన్ని కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం ఖాయం. కానీ ఇది రామగుండం నియోజకవర్గం మీకు ఒక అవకాశం ఇస్తున్నా. దయచేసి ఇంకొకసారి ఇలాంటి కార్యక్రమం చేయకండి. తర్వాత 4వ అంశం, ఇంతమందికి మనం ఇంకా రుణమాఫీ కాలేదు. సంబంధించి డిప్యూటీ ఫెయిల్ అంటే మనం డబ్బులు వేసే టైంకి అక్కడ ఉన్నటువంటి లోన్ అకౌంట్ అనేటువంటిది క్లోజ్ అవ్వడం, వాళ్ళు లోన్ అకౌంట్ క్లోజ్ చేసుకోవడం, అంటే మనం డబ్బు వేసే లోపు వాళ్ళే కట్టుకొని క్లోజ్ చేసుకోవడం. ఇన్యాక్టివ్ కేసుల కింద అట్లా ఒక 27 డిప్యూటీ ఫెయిల్ అయినాయి సార్. 27 మందికి డబ్బులు మనం పంపించినా కూడా అవి వెనుకకు రావడం జరిగింది సార్. అట్లా ఇవి ఒక 13,98,000 లోన్ అకౌంట్ క్లోజ్ కావడం వల్ల రిటర్న్ రావడం జరిగింది సార్. అదొకటి. అదేవిధంగా మనం ఫ్యామిలీ గ్రూపింగ్ సార్, అంటే రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ కూడా మనము వాళ్ళని పిలిపించి ఫ్యామిలీ గ్రూపింగ్ చేసాం సార్. వాళ్ళ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారని వాళ్ళని తీసుకొని ఫ్యామిలీ గ్రూపింగ్ చేసాము. అయినప్పటికీ కూడా కొంతమంది నాన్ లోకల్ నుండి కొందరు రాలేదు సార్ వాళ్ళు. అట్లా ఒక 23 మంది ఉన్నారు సార్ మండలంలో. 23 మందికి 19,79,000 అవి పడాల్సి ఉన్నాయి సార్. ఇంకొకటి బ్యాంకులు ఏమైనా అంటే సార్, ఒక రైతుకు సంబంధించి వేరు లోన్ అకౌంట్ కు లింక్ కావడం, అంటే అతనికి సంబంధించినటువంటి ఆధార్ అనేటువంటిది వేరే ఆధార్ ఇద్దరి కలిపి ఒకే లోన్ అకౌంట్ కి లింక్ కావడం, అట్లాంటి బ్యాంకు మిస్టేక్స్ ద్వారా ఒక 14 మందికి ఒక 10 లక్షల దాకా ఇట్లా జమ కాకపోవడం జరిగింది సార్. టోటల్ ఒక ఇట్లాంటి కేసెస్ అన్ని కూడా ఒక 64 మంది ఉన్నాయి సార్. ఇట్లాంటి ఫార్మర్స్ 64 మంది 43 లక్షల దాకా ఇంకా మనకు రైతులకు జమ కావాల్సినవి ఉన్నాయి సార్. ప్రతి వాహనదారుడు రోడ్డు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని రామగుండం ఎంబీఐ సంతోష్ రెడ్డి కోరారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. అతివేగం, మద్యం త్రాగి, అతివేగం, సెల్ ఫోన్ మాట్లాడుతూ, హెల్మెట్ ధారణ అతివేగం, మద్యం త్రాగి, మద్యం సేవించి అతివేగం, ఓవర్లోడింగ్, మద్యం సేవించి సెల్ ఫోన్ మాట్లాడుతూ కరోనా టైంలో వేరే అప్పజలు ఎక్కడిచ్చి రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు
సాకేత హై స్కూల్ నుండి మేడిపల్లి చౌరస్తా వరకు మన ఆటో సోదరులతో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు భద్రతా వారోత్సవాల్లో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా స్కూల్ పిల్లల్ని కానీ ప్రయాణికులను కానీ వారి ఇంటి గమ్యానికి సేఫ్గా అంటే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వారి ఇంటికి చేరవేర్చడం అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశము. అందులో భాగంగా వీరందరికీ తెలియజేయడం ఏమైందంటే సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపవద్దని, అలాగే మద్యం మత్తులో వాహనం నడపకూడదని, అలాగే ఓవర్ స్పీడ్ వెళ్లకుండా ఉండాలని, అట్లాగే స్కూల్ విద్యార్థులు కానీ ఆ ప్రైవేట్ వ్యక్తులైనా కానీ ఓవర్లోడింగ్ చేయకుండా వారందరినీ గమ్యాన్ని సురక్షితంగా చేర్చాలని వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని త్వరలో స్టడీ హబ్ గా ఏర్పాటు చేస్తారని రామగుండం ఎమ్మెల్యే మక్కంసిన్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం రామగుండంలోని జెడ్పీ హైస్కూల్ ఆవరణలో విద్యార్థులు అధ్యాపక బృందంతో కలిసి ముందస్తు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అప్పుడు మనకు వ్యవసాయ దేశం కాబట్టి నూతన వ్యవసాయాలలో కూడా ఇప్పుడు మనము గవర్నమెంటలు అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థులందరూ కూడా ప్రతి ఒక్క చెప్పండి ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించాలి. ఈ గవర్నమెంటల్ కార్యక్రమము మనం ఉన్నటువంటి వ్యవసాయ సంబంధిత దేశం కాబట్టి కాంగ్రెస్ రాష్ట్రాలు మనం ఇంటికి వచ్చినటువంటి పోలీసు ఫోటోలు పెట్టేసి రైట్ ప్రధానమంత్రి గారు పాఠశాల ఉపాధ్యాయులు గారిని మన డ్యాన్స్ దగ్గరికి తీసుకొస్తున్నారు. ఘనంగా జరుపుకుంటున్నాము. పాఠశాల తరఫున పుష్పగుచ్చంతో సన్మానం చేయడం జరిగింది. ఇందులో గారు కూడా పాల్గొంటున్నారు. రామగుండం హెడ్ మాస్టర్ హెడ్ అయినటువంటి అజ్మీరా గారికి, తర్వాత టీచర్స్ అందరికీ, నాతో పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ తిరుపతి గారు, ఇన్స్పెక్టర్ ప్రవీణ్ గారికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పొంగల్ పొంగల్ ప్రతి సంవత్సరం గొప్పగా ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నారని చెప్పి అజ్మీర్ గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడే వక్తలు కనుమ, భోగి, సంక్రాంతి 3 పండుగల గురించి వివరంగా చెప్పడం జరిగింది. రైతులు ఘనంగా జరుపుకునేది
ఇలా కనుమ అంటే పశువులను మన వాడుకునే వాటి అన్నిటి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లను చేస్తూ భోగి మంటలు నిర్వహించి చెడంతా దాంట్లో పోవాలని, మంచి జరగాలని, సంక్రాంతి ఇంకా ఇచ్చే పంటలతో పాటు అందరూ సుఖ సంతోషాలతో ఉండడానికి మంచి పిండి వంటలతో రకరకాల వంటకాలతో చేసుకొని చిన్న పెద్ద తేడా లేకుండా ఘనంగా జరుపుకునేటువంటి ఒక పండుగ ఇది. దేశవ్యాప్తంగా జరుగుతుంది కానీ రకరకాల పేర్లతో. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, కాకపోతే పేర్లు వేరుంటాయి. కొన్ని డిఫరెంట్ డేస్, మంత్స్ లో డిఫరెన్స్ ఉంటాయి. సేమ్ మంత్ ఉంటుంది కానీ డిఫరెంట్ డేట్లలో చేస్తూ ఉంటారు. మనం కూడా భారతదేశం అంతా కూడా వ్యవసాయ సంబంధించిన ఆధారితమైనటువంటి భారతదేశం. మనం అందరం కూడా భూమిని నమ్ముకున్నటువంటి బిడ్డలం. ఈరోజు భారతదేశం అత్యంత స్థాయిలో ప్రపంచానికి ధీటుగా పోటీగా ముందుకెళ్తా ఉంది. దాంట్లో మీ భవిష్యత్తుకి మీరందరూ కూడా ఈ దేశాన్ని అగ్రస్థాయిలో తీసుకుపోయే విధంగా ఎదిగి చదువుకొని ఉన్నతాన స్థానానికి వచ్చి భారతదేశ చరిత్రను ప్రపంచంలో పోటీకి పోయే విధంగా చేయడానికి మీరు అందరూ కూడా ఆలోచనతో ముందుకు పోవాలి. మీ తల్లిదండ్రులు గర్వపడే విధంగా, అదే మాదిరిగా మీరున్నటువంటి వాడ, ఊరు, మీరు ఉన్నటువంటి రాష్ట్రం, ఈ దేశం గర్వపడే విధంగా మీరు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, వారి బృందానికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లు పూర్తిగా అస్తవ్యస్తంగా తయారయ్యాయని, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏ డివిజన్లో కూడా పనులు మొదలు పెట్టడం లేదని 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశికలత ఆరోపించారు. త్వరలో ప్రజల పక్షాన రామగుండం పట్టణంలోని అంబేద్కర్ చౌక్ మజీద్ కార్నర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుందని, ప్రజలందరూ స్వచ్ఛందంగా దీక్షలో పాల్గొనాలని కార్పొరేటర్ కౌశికలత పిలుపునిచ్చారు. రామగుండంలో పైసా పని కాలేదు, మరి 100 కోట్లు వచ్చినాయి, 20 కోట్లు వచ్చినాయి, 300 కోట్లు వచ్చినాయని చెప్తా ఉన్నారు. ఇంకాలే రామగుండంలో నయా పైసా పని స్టార్ట్ చేయలేదు. అదే గత ప్రభుత్వం ఉన్నట్లయితే ఇప్పటి వరకు పనులన్నీ పూర్తి అయ్యి పాతబడుతుండే. కేటీఆర్ గారు 100 కోట్లు శాంక్షన్ చేయించిండ్రు, 50. అదే ఫస్ట్ దఫాలో 50 కోట్లతోటి మా డివిజన్కి 3 కోట్లు శాంక్షన్ అయినాయి. మళ్ళీ ఆ రెండవ దఫాలో కూడా 20 కోట్లు శాంక్షన్ అయినాయి. బీపో రోజు నుండి హౌసింగ్ బోర్డు వరకు, 0 పాయింట్ నుండి సబ్ స్టేషన్ వరకు డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. ఇప్పటి వరకు కూడా అధికారులు చేస్తాం, ఇక చేస్తాం, అగ చేస్తాము, రేపు చేస్తాం, ఆఫ్ చేస్తాం అనుకుంటూ దాట వేసి ఇప్పుడు వీళ్ళు అడ్డుకుంటున్నారు, వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఏ శక్తులు అడ్డుకుంటున్నారో చెప్పాలనేసి అధికారులను నేను అడుగుతా ఉన్నాను. ఏదైతే రామగుండం పేరే కానీ రామగుండంకు చేసింది ఏం లేదు. పేరు గొప్ప, ఊరి దిబ్బలాగా మారింది రామగుండం. ఎక్కడ చూసినా కానీ అస్తవ్యస్తంగా తయారైపోయింది. అధికారులకు చెప్పి యాస్టకు వస్తుంది. ఒక 600 ఫోన్లు కొట్టచ్చు 6 నెలల్లో. ఏదైతే ఈ లైటింగ్స్ గురించి కూడా ఏఈలకు చెప్పినా కానీ పట్టించుకున్న పాపాన పోతలేరు. మరి మొన్న కూడా అరుణశ్రీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఆమె కూడా స్టార్ట్ చేపిస్తా అని చెప్పేసి ఆమె కూడా దాటవేస్తూ ఉంది. మరి ఎందుకు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు రామగుండం అంటేనే? మరి ఏ శక్తులు అడ్డుకుంటున్నాయి? మరి వెంటనే మాకు ఈ వర్కులు స్టార్ట్ చేయకపోతే మాత్రం మేము నిరాహార దీక్ష కూర్చుంటాము. 2-3 రోజులలో మరి స్టార్ట్ చేయాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే రామగుండం మెయిన్ రోడ్లోనే మెయిన్ డ్రైను పరిస్థితి ఘోరంగా ఉంది. వర్షం వస్తే మొత్తం డ్రైన్ అంతా నిండి రోడ్డు మీదకి వస్తుంది. మరి ఎన్ని మార్లు చెప్పినా కానీ అధికారులు వస్తున్నారు, చూసిపోతున్నారు, కానీ పని మాత్రం అక్కడే ఉంటుంది. మరి వెంటనే ఈ వర్కులు మాకు స్టార్ట్ చేయాలనేసి అధికారులను కోరుతా ఉన్నాను. మరి చేయని పక్షంలో నేను 2-3 రోజులలో నిరాహార దీక్షకు కూర్చుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ఆర్జీవన్ ఏరియా జీడీకే2 ఇంక్లైన్ గనిలో పని స్థలంలోని గొల్లపల్లి నరేష్ అనే కార్మికుడు గుండెపోటుతో మరణించాడు. జీడీకే2 ఇంక్లైన్ గనిలో శుక్రవారం మొదటి షిఫ్ట్కి వెళ్లిన నరేష్ మస్టర్ పడిన అనంతరం మైండ్లోకి వెళ్తున్న క్రమంలో హఠాత్తుగా గుండె నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. కార్మికులు గమనించి అధికారుల సహాయంతో అంబులెన్స్ కు ఫోన్ చేయగా అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నరేష్ పార్థివ దేహాన్ని ఆర్జీవన్ సింగరేణి ఏరియా హాస్పిటల్కి తీసుకురాగా నరేష్ పార్థివ దేహాన్ని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్, గుర్తింపు సంఘం నాయకులు ఆర్ఎల్లి పోషం, రంగు శ్రీనివాస్, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. అలాగే ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు కూడా నరేష్ పార్థివ దేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పక్క పల్లెటూరు లాభాల రీతిలో కట్టి లక్షలు మీ బతుకు కొడుక నా కొడుక నేను జీడీకే2 ఇంక్లైన్లో నరేష్ అనే కార్మికుడు ఇన్మాల్స్టర్ పడ్డ తర్వాత అక్కడికక్కడే పడిపోవడం జరిగింది. అంబులెన్స్కు ఏరియా హాస్పిటల్కు ఫోన్ చేసిన తర్వాత మ్యాన్వే నుండి
అంబులెన్స్ రావడానికి లేటు జరగడం జరిగింది. దానివల్లనే ఇలా నరేష్ మన మధ్యలో లేకుండా జరిగింది. దీనికి పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి హాస్పిటల్ యాజమాన్యము అలాగే మైన్ మేనేజ్మెంట్ కూడా పూర్తి బాధ్యత వహించాలని తెలియపరచు. ఇలాంటి పరిస్థితులు పునరుద్ధం కాకుండా ఇలా సింగరేణి యాజమాన్యము ఆర్జీవన్ యాజమాన్యము చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే నరేష్ ఇలా 31 సంవత్సరము వయసు ఉన్నది. వాళ్ళ భార్య కూడా చాలా చిన్న వయసు, ప్రెగ్నెన్సీ 2 నెలలు అది ఉంది. కాబట్టి ఈ యొక్క పరిస్థితులలో మేము ఏఐటీసీఆర్ టెక్నీషియన్ యూనియన్గా మేము గతంలో చెప్పినాం, మన స్వచ్ఛత కమిటీలో కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైతే ప్రతి మైన్ మీద ఫస్ట్ ఎయిడ్కు సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, రెస్క్యూ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని స్టాండ్ బాయ్గా డిస్టిక్లో పెట్టవలసిన అవసరం ఉన్నది. మైన్ మీద కూడా అంబులెన్స్ పెట్టి, ఒక సిస్టర్ను పెట్టి, ఒక వార్డు బాయ్ని పెట్టి, ఒక డాక్టర్ని కూడా డ్యూటీ డాక్టర్ హాస్పిటల్లో కేటాయించినట్టయితే ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలను మనం అరికట్టే అవసరం కూడా ఉండదని ఇలా తెలియపరుస్తూ, ఈ యొక్క కుటుంబానికి మరి సూటబుల్ ఎంప్లాయ్మెంట్ మన కార్పొరేట్ ఏరియాలో మాట్లాడాలి. ఇలా ఎంతోమంది మాట్లాడుతూ అంటారు మేము చేపిస్తాం అని, కానీ అది కాదు. దాన్ని చట్టం తీసుకురావాలి. దాన్ని మన స్ట్రక్చర్ కమిటీలలో మాట్లాడతాం, మన పెద్ద నాయకులు తీసుకుపోతాము. ఆ విధంగా మనం వీళ్ళకు వీళ్ళకి రావాల్సినటువంటి టర్మల్ బెనిఫిట్స్ కూడా అన్నీ ఇవ్వడానికి ఇంతకుముందే జీఎం గారు వచ్చారు, వారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన టర్మల్ బెనిఫిట్స్ కూడా పూర్తి స్థాయిలో మనం దగ్గర నుండి కదా గుర్తింపు సంఘానికి ఆ బాధ్యత ఉన్నది కాబట్టి అవన్నీ కూడా చేస్తాం. వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించి వాళ్ళు ఉద్యోగం తీసుకుంటారా లేకపోతే వేరే తీసుకుంటారా అవన్నీ కూడా మనం దగ్గరుండి చేస్తామని సింగరేణి యాజమాన్యానికి మరొకమారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని బాయిల మీద అంబులెన్స్ పెట్టాలి, సిస్టర్ని పెట్టాలి, వార్డు బాయ్ని పెట్టాలి, డిస్టిక్లో కూడా ఫస్ట్ ట్రైనింగ్ని పెట్టాలి, ఒక డ్యూటీ డాక్టర్ని పెట్టాలి. ఎప్పుడో ఫోన్ వచ్చినా కానీ ఇమ్మీడియట్లీ వెళ్ళిపోయే విధంగా ఉండాలని ఇవన్నీ కూడా మేము యజమాన్యంతో మాట్లాడి ఇవన్నీ చర్యలు కూడా చేపడతామని, ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి కూడా రాకుండా చూసుకోవాలని మేము తెలియపరుస్తాము. సింగరేణి కార్మికుల ఆరోగ్యాన్ని పట్టించుకొని సింగరేణి యాజమాన్యం ప్రతి మైనుకు ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని చెప్పేసి గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో ఒక అంబులెన్స్ సౌకర్యం లేక ఇక్కడ ఓసీ3 కానీ అక్కడ ఆర్జీ3కి సంబంధించింది కానీ మనుగూరుకు సంబంధించింది కానీ అందుబాటులో అంబులెన్స్ ఉండడం వల్ల మనిషి యొక్క కార్మికుని యొక్క ప్రాణాలు కాపాడే అవసరం ఉంటుంది. దానికి ఫస్ట్ ఎయిడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ కిట్ కనుక ఉన్నట్టంటే కనీసం స్టెబిలిటీకి వస్తే ఏ హాస్పిటల్కి వస్తే మనం ప్రాణాలు దక్కించుకునే అవకాశం ఉంటుంది. రక్షణ చర్యలలో భాగంగా ఇవాళ సేఫ్టీ ట్రైపార్టైడ్ మీటింగులలో మాట్లాడిన మినిట్స్ కూడా అమలు చేయకుండా సింగరేణి యాజమాన్యం చూస్తూ ఉన్నది. ఈ నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉన్నదో దాన్ని వెంటనే పరిష్కారం చేయడానికి సేఫ్టీ ట్రైపార్టైడ్ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్లా గని ప్రమాదాలల్లో మస్టర్ పడ్డాకనే వెంటనే ఆయనకి ఏదైనా హార్ట్ స్ట్రోక్ కానీ పెరాలసిస్ కానీ వచ్చినట్టయితే అంబులెన్స్ అందుబాటులో ఉంటే మనం విలువైన ప్రాణాలు దక్కేటి, ఒక కార్మిక కుటుంబం బతికేది. కాబట్టి రక్షణ చర్యలు విస్మరిస్తున్న అధికారులపైన రక్షణ చర్యలు తీసుకోవాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనిని గని ప్రమాదంగా గుర్తించాలి మస్టర్ పడ్డాడు కాబట్టి ఆయనకు ఏదైతే ఎక్స్గ్రేషియా ఉన్నదో ఆ ఎక్స్గ్రేషియా కానీ వర్క్మెన్ కాంపన్సేషన్ కానీ అన్ని సదుపాయాలు కల్పించి సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. ఫస్ట్ షిఫ్ట్లో గొల్లపల్లి నరేష్ అనే జనరల్ మజదూర్ సోదరుడు నిన్ననే ప్రమోషన్ మీద కోల్కతా అయ్యాడు. అతడు ఫస్ట్ షిఫ్ట్లో మాస్టర్ పడ్డ తర్వాత మరి స్ట్రోక్ రావడం మూలాన అంబులెన్స్ లేటు అయిందనేది కార్మిక సోదరులు అందరూ చెప్తా ఉన్నారు. మేము చెప్పినాం ఐఎన్టీసీ పక్షాన ఆగస్టు 28వ తారీఖు నాడు జరిగిన సేఫ్టీ ట్రైపార్టైడ్ మీటింగ్లో నేను, మా పెద్దలు జనక్ ప్రసాద్ గారు, త్యాగరాజు గారు, మేము నలుగురం కలిసి మరి మైన్స్ యాక్ట్ ప్రకారంగా ప్రతి మైన్ మీద మైన్స్ యాక్ట్ ప్రకారంగా ఖచ్చితంగా అంబులెన్స్ ఎవ్రీడే ఉండాలా, ఆ మైన్ మీదనే ఉండాలా అనేది ఒక అగ్రిమెంట్ ఉంది. మైన్స్ యాక్ట్ రూల్స్, మైన్ రెగ్యులేషన్ చెప్తా ఉంది. కానీ దాని మేనేజ్మెంటు ఎన్నిసార్లు అడిగినా దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఎట్టి పరిస్థితుల లోపల దాన్ని ఇంప్లిమెంట్ చేస్తలేదు.
అన్ని అంబులెన్సులు RG1కు సంబంధించినవి, RG2, RG3 అన్నిటికి కూడా ఈ ఏరియా హాస్పిటల్ని అంబులెన్సులు డిస్ట్రిబ్యూట్ చేస్తాను తప్ప ప్రతి మైన్ మీద మైన్ యాక్ట్ ప్రకారంగా మరి అంబులెన్సులు ప్రొవైడ్ చేయడం మూలాన ఇవాళ నరేష్ అనే పిల్లగాని యొక్క విలువైన ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. ఎందుకు అనంటే అది సరి అయిన టైం లోపల హాస్పిటల్ చేరితే ప్రాథమిక ఏదైతే వైద్యం అందితే తప్పకుండా అతడు ఫస్ట్ ఎయిడ్ చేస్తే బతికే అవకాశం ఎక్కువ ఉండే. దాన్ని లేట్ అవ్వడం మూలాన తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాన్ని మేము INTC పక్షాన పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాదు మొన్న జరిగిన OC3లో కూడా ఇదే లేట్ అయ్యి యాక్సిడెంట్ అయితే అతడు కూడా విలువైన ప్రాణం కోల్పోవడం జరిగింది. ఇది యాక్సిడెంట్ ఒకటి జరిగింది. ఒక జనరల్ మజ్దూర్ సోదరుడు ఏరియా వర్క్షాప్లో OC3 ఏరియా వర్క్షాప్లో కూడా స్ట్రోక్ రావడం మూలాన అంబులెన్స్ లేట్ కావడం మూలాన ట్యాంపర్లో వేసుకొని రావడం జరిగింది. ఇది కరెక్ట్గా మేనేజ్మెంట్ ఫెయిల్యూరు, మేనేజ్మెంటు అలసత్వం, మేనేజ్మెంట్ సరి అయిన రక్షణ చర్యలు తీసుకోవడం మూలాన ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదు అని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైనా చిన్న తప్పు కార్మికుడు చేస్తే మైన్స్ యాక్టు, స్టాండింగ్ ఆర్డరు, మైన్ రెగ్యులేషన్ పెట్టి వివిధ రకాల లెటర్లు ఇస్తూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు ఈ మైన్స్ యాక్టును మీరు ఉల్లంఘించినట్టే కదా. దీన్ని బట్టి ఏదైతే దీనికి సంబంధించిన అధికారులపైన ఏదైతే అంబులెన్స్ ప్రొవైడ్ చేయడం మూలాన ఇవాళ విలువైన ప్రాణం నరేష్ది కోల్పోవడం జరిగింది. అతి చిన్న 32 ఏళ్ల లోపు వయసున్న కార్మికుడే చనిపోతే ఆ కుటుంబానికి ఎంత నష్టం జరుగుతుందో మన అందరికీ తెలుసు. అతడికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చినా ఏం చేసినా ఆ యొక్క విలువైన ప్రాణాన్ని పూడ్చలేనిది. దీన్ని INTC పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం, యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక ముందైనా మైన్స్ యాక్ట్ ప్రకారంగా అన్ని డిపార్ట్మెంట్లలో మైన్స్లో అంబులెన్స్ను రెగ్యులర్గా పెట్టే విధంగా మీరు ప్రొవైడ్ చేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా దురదృష్టకరం. GDK 2 ఇంక్ లైన్లో ఉప్పుపచ్చలారని కార్మికుడు ఈ నరేష్ అనే అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవటం అనేది చాలా చిన్న వయసు, 31 సంవత్సరాలే. ఈ మధ్యకాలంలో కారణాలు ఏమైనా చాలామంది కార్మికులు హార్ట్ అటాకులతోటి, ప్రమాదాలతోటి బాగా మంది చనిపోతూ ఉన్నారు. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. గతంలో ఎప్పుడో సర్కిళ్లను ఆధారం చేసుకొని ట్రీట్మెంట్లు కానీ అంబులెన్స్ పరిస్థితి కానీ ఉండకూడదు. కొత్తగా దాన్ని మార్చాల్సిన అవసరం ఏర్పడ్డది. కనీసం 700 మందో 800 మందో ఉన్న మైన్కి ఖచ్చితంగా ఒక అంబులెన్స్ మైన్ విన్నే ఉండేటట్టు ఏర్పాటు చేయాలా. ఇవాళ అంబులెన్స్ లేట్ అవ్వటం వల్లనే కార్మికుడు చనిపోయింది అనేది ఇలా వాస్తవం. కమ్యూనికేషన్ చేసినా ఇవాళ లెవెలింగ్ లైన్ టు హాస్పిటల్కి పోవాలంటే మినిమం 15 నిమిషాలు పోవడానికి పడుతుంది. 15 నిమిషాలు హార్ట్ అటాక్ వచ్చిన కార్మికుడు బతికే సందర్భం లేదు. ప్రతి మైన్ మీద ఇట్లాంటి ప్రమాదాలు లేకపోతే ఇట్లా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ ఫస్ట్ ఎయిడ్ చేసేటట్టు కూడా కొంతమంది ట్రైనింగ్ ఇప్పించి పెట్టించాలి సర్ఫేస్లో ఉండేటోళ్ళకి. అది కూడా నామమాత్రంగా ఉన్నారు. కొంచెం సంఖ్యను పెంచాల్సి ఉంది ట్రైనింగ్ సెంటర్లలో. ప్రతి మైన్ మీద అంబులెన్సే కాదు, అంబులెన్స్ కూడా ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన అన్ని పరికరాలు ఉంటే మంచిది. ఇలా సింగరేణి కార్మికులుగా ముందుగా ఫస్ట్ రావడానికి కారణాలు మనం నివాస ప్రాంతాల్లో సమస్యలు కరెక్ట్ లేవు. డస్ట్ ఎటు చూసినా గోదావరి కనికి 4 దిక్కుల 4 ఓపెన్ కాస్ట్ విపరీతంగా డస్ట్ ఉంటుంది, బూడిలు ఉంటుంది. బాయిలలో ఇళ్లలో పోతే ఇళ్లలో మంచినీళ్ళు ఖచ్చితమైన వాటర్ వస్తున్నాయి. అందుకనే కారణాలు ఏమైనప్పటికీ ఇలా మైన్లో కూడా దిగి ఎక్కేటప్పుడు సందర్భంలో చాలామందికి యాక్సిడెంట్లు వస్తున్నాయి, అంటే జరుగుతున్నాయి హార్ట్ అటాక్లు. అందుకనే ఇప్పటికైనా సరే పాత సర్క్యులర్ మార్చేసి ఇట్లాంటి హార్ట్ అటాక్ వచ్చి నష్టపడ్డలందరినీ కూడా ఖచ్చితంగా ప్రమాదంగా గుర్తించి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడనే అన్ని కార్మిక సంఘాలు ఉన్నాం, మీ యాజమాన్యాన్ని అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రమాదాలుగా కాకుండా డ్యూటీ పడ్డ ప్రతి మనిషి కారణం ఎట్లా చనిపోయినా ఆయన్ని మైండ్ యాక్సిడెంట్ గుర్తిస్తేనే ఇలా బెనిఫిట్స్ వస్తాయి. ఆయన మొత్తం కలిస్తే ఆయన సర్వీస్ తగ్గుతుంది, 30-32 లక్షలు కూడా రావు. మరి ఒక ఫ్యామిలీ దాదాపు 50 సంవత్సరాల జీవితానికి కోల్పోయి ఆ ఫ్యామిలీకి 30 లక్షలు అనేది వాళ్ళు నథింగ్ ఇవ్వాలి. మరి ప్రమాదం కాదు అని కంప్లైంట్ వస్తుంది కాబట్టి ఆయనకి యాక్సిడెంట్ బెనిఫిట్స్ ఏ బెనిఫిట్ కూడా చెల్లట్లేదు. అందుకని యాజమాన్యం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఉన్న పాత సర్కిల్ని రద్దు చేసేసి కొత్తగా రేపు జరగబోయే ట్రక్చర్ మీటింగ్లో ఎట్లా చనిపోయినా మైన్ మీద మస్తపడి మైన్ మీదకి డ్యూటీకి వచ్చేటప్పుడు ప్రమాదాలు జరిగితే ఖచ్చితంగా దీన్ని యాక్సిడెంట్ రిపోర్ట్గా రాస్తే తప్ప ఆ కుటుంబానికి మనం న్యాయం చేయలేము.
ఇప్పుడు చనిపోయినప్పుడు 100 చెప్తున్నాం, మేము అది ఇస్తాం ఇది ఇస్తాం, ఏది ఇవ్వం. కంపెనీ చచ్చిపోయిన నాడే లొల్లి తప్పించుకోవడానికి కోసం యాజమాన్యం వాగ్దానం చేస్తాం. తర్వాత యూనియన్లు పట్టించుకుంటలేము, తర్వాత యాజమాన్యం పట్టించుకుంటలేదు. చాలామందికి కనీసం క్వార్టర్లు ఉండలేని పరిస్థితి. సూటేబుల్ జాబ్ ఇస్తాం, సూటేబుల్ జాబ్ ఇయ్యరు. సూటేబుల్ జాబ్ ఇవ్వడం కోసం మళ్ళీ కార్పొరేటర్ నుంచి కింద దాకా తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి సిచ్యువేషన్ చనిపోయిన కుటుంబానికి ఆదరణ ఎవరు ఉండరు. యాజమాన్యం ఖచ్చితంగా నిలబడాలి. ఇమీడియట్లీ ఇట్లాంటి ఉద్యోగం ఇవ్వాలి. వాళ్ళకి సంబంధించిన భార్య ఉంటే భార్యకు, పిల్లలు ఉంటే పిల్లలు, ఎవరు ఉంటే వాళ్ళకి ఇమీడియట్లా సూటేబుల్ జాబ్ ఇస్తేనే కొంత న్యాయం చేసినట్టు ఉంటుంది. అందుకని వాళ్ళకి ఏ సౌకర్యాన్ని కల్పించాలి. ఇప్పుడు దీనికి కూడా ఈ రోజు కానించలే చనిపోయిన కార్మికునికి దీన్ని ప్రమాదంగా గుర్తించి మీరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. ప్రమాదంగా అంటే దెబ్బతాకి చనిపోయిన కాదు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన కుటుంబానికి చిన్న పిల్లోడు కాబట్టి అతనికి యాక్సిడెంట్కి సంబంధించిన బెనిఫిట్స్ ఎన్ని వస్తాయో అన్ని బెనిఫిట్స్ వచ్చేటట్టు ఆ కుటుంబాన్ని అందరం ఆదుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ దురదృష్టకరం వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. మైండ్లో అంబులెన్స్ పెట్టాలి, ఫస్ట్ ఎయిడ్ బ్రహ్మాండంగా ఉండాలి, మంచిగా నీట్గా ఉండాలి. ఏదో సేఫ్టీ మీటింగ్లో అప్పుడు చూపించుకోవడానికి ఏదో పెళ్ళప్పుడు బట్టలు వేసినట్టు వేసుడు కాదు. అంబులెన్స్ లేకపోవడం వల్ల ఇంతకుముందే వన్ వీక్ కూడా కాలేదు. 1 వీక్ కింద OC3లో అంబులెన్స్ లేకపోవడం వల్ల లేట్ రావడం వల్ల మనిషి చచ్చిపోయింది. ఇది కూడా అటువంటిది. ఇంకెప్పుడు నేర్చుకుంటారు మీరు? భర్త నేర్చుకుంటారా? ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మైన్స్ రూల్ ఉంది, వేరే కొత్త గొంతమ్మ కోరిక కాదు కదా. ప్రతి మైన్ మీద అంబులెన్స్ ఉండాలి. అంబులెన్స్ అలా మిలిటరీలో లాగా ఉండాలి. ఇట్లా ఏమైనా అయిందంటే ఎక్కించుకొని రావాలి. సరే అంబులెన్స్ డిలే అయింది, మరి మేనేజర్ జీప్ ఉంది కదా, ఆయన పట్టుకురావచ్చు కదా మేనేజర్ రూమ్లో, వాళ్ళ కొరకేనా? కనుక ఇటువంటి నిర్లక్ష్యాలతో కార్మికులు చనిపోతారు. కార్మికుల ప్రాణాలు కాపాడండి. హెల్త్ ముఖ్యం. హెల్త్ చలికాలం, చలిలో అక్కడ నుండి వచ్చిండు, ఏమైందో ఏమో తెలియదు, డ్యూటీకి మస్టర్ పడ్డ తర్వాత ఇది మెయిన్ యాక్షన్ కింద ట్రీట్ చేయాలనేది నేను చెప్తాను. నరేష్ మరణం అనేది వాళ్ళ కుటుంబానికి తీరలేదు. అక్కడ మస్టర్ ఉన్న తర్వాత ఆయనకు నొప్పి వస్తుందని చెప్తే అంబులెన్స్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పోయింది. అంబులెన్స్ సకాలంలో చేరుంటే ఆయన ప్రాణం దక్కేది. అక్కడ ఉన్న గని మేనేజర్ జీపు కూడా ఉందట, మరి ఆ జీవులు తీసుకొచ్చినా కూడా ఇవాళ నరేష్ బతికేవాడు. ఇది ఏదేమైనా కూడా యాజమాన్యం నిర్లక్ష్యము. ఈ నిర్లక్ష్యాలు ఇట్లే ఉన్నాయి. ఎప్పుడైనా యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయినప్పుడే మాట్లాడుతున్నారు తప్ప తర్వాత దీన్ని రివ్యూ చేసి ఏం చేయాలని కూడా దీన్ని ఆలోచిస్తలేరు. కాబట్టి దీని పూర్తి బాధ్యత యాజమాన్యం వహించాలి. రేపు రాబోయే సక్సెస్ కమిటీ సమావేశాల్లో గుర్తింపు సంఘం ప్రధాన పాత్ర తీసుకొని ఇటువంటి యాక్సిడెంట్లు అయితే ఏ విధంగానైతే చేయాలి, ఎట్లా చేయాలి, కార్మికులను ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలనేది రేపు సక్సెస్ సమావేశంలో గుర్తింపు సంఘం దీన్ని చొరవ తీసుకొని దీన్ని ఏ విధంగా మంచి నిర్ణయం చచ్చినప్పుడే కాకుండా ఏ విధంగా ఎట్లా అయినా కూడా దాన్ని న్యాయం చేసే విధంగా రేపు మాట్లాడని తెలియజేస్తూ దీనికి యాజమాన్యం నిర్లక్ష్యం వహించాలి. దీనికి బాధ్యులైన గని మేనేజర్ని వెంటనే ట్రాన్స్ఫర్ సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం. RG1 GDK టూరింగ్ లైన్లో 32 సంవత్సరాల కార్మికుడు గొల్లపల్లి నరేష్ అనే అతను నిన్న ప్రమోషన్ పొంది ఈరోజు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. అంబులెన్స్ కూడా సమయానికి పంపకపోవడం కూడా కంపెనీ తప్పు. అసలు మైన్స్ యాక్ట్ ప్రకారంగా ప్రతి మైన్లో అంబులెన్స్ ఉండాలని రూల్ ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయల లాభాలు వచ్చినప్పటికీ కూడా అంబులెన్స్లను బావి మీద పెట్టకపోవడం మేనేజ్మెంట్ తప్పు. ఈ విషయంలో కేవలం 2ో 1ో అంబులెన్స్లు పెట్టి పూల్ సిస్టమ్ పెడుతున్నాం మేము, అందుబాటులో ఉంటుందని చెప్పడం అనేది శుద్ధ తప్పు. కార్మికుల జీవితాలతోని మేనేజ్మెంట్ ఈ విధంగా ఆడుకుంటే ఈ విషయంలో మేము తప్పకుండా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ చెప్తాం. మైన్స్ యాక్ట్ మైన్స్ రూల్ ప్రకారంగా భవిష్యత్తులో అయినా కనీసం బావి మీద అంబులెన్స్ డ్రైవర్ని అవైలబుల్ ఉండాలా. ఆ విధంగా ఉన్నట్టయితే మన గొల్లపల్లి నరేష్ ఖచ్చితంగా బతికేవాడని నా ప్రగాఢ నమ్మకం. ఏది ఏమైనా కూడా మేనేజ్మెంట్ ఉత్పత్తి మీద చూపిస్తున్నటువంటి ప్రేమ కార్మికుల జీవితాల మీద, కార్మికుల సేఫ్టీ మీద చూపించట్లేదు అనేది నిజం. ఈ విషయంలో ఖచ్చితంగా సమగ్రమైన ఎంక్వైరీ చేసి ఎవరి బాధ్యులో వాళ్ళకి చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోవాలని INTC డిమాండ్ చేస్తుంది. ఈరోజు గొల్లపల్లి నరేష్ మొదటి షిఫ్ట్కు హాజరై అనుకోకుండా హార్ట్ స్ట్రోక్ రావడంతో అక్కడ ఉన్నటువంటి మినిమం ఫెసిలిటీసు లేకపోవడం మూలాన
అంబులెన్స్ త్వరితగతిన వస్తే ఇలా కార్మికుడు మనకు బ్రతికుండేటువంటి వాడు. ఇంత నిర్లక్ష్యం చేయడం మూలన ఇలా నరేష్ చనిపోవడం జరిగింది. ఈ యొక్క మరణాన్ని యాక్సిడెంటల్ డెత్గా సింగరేణి యాజమాన్యం దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. గతంలో ప్రతి మైన్ మీద, ప్రతి ఒక్క ఓసీల మీద అంబులెన్స్ సౌకర్యం పెట్టాలనేటువంటి ఇది కూడా జీవో ఉండే. మరి వీళ్లకు చట్టాలను పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ సింగరేణి యాజమాన్యానికి చట్టాలన్నీ కూడా చుట్టాలైపోయినాయి. అసలు దేన్ని కూడా వీళ్ళు పాటిస్తలేరు. ఇది 100% సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం మూలాననే ఇలా నరేష్ చనిపోవడం జరిగింది. యువకుడు, 30 ఏళ్ళ యువకుడు, మొన్ననే కోల్కతా ప్రమోషన్ వచ్చింది. ఎంత ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి కుటుంబం ఇలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొనడానికి కారణం సింగరేణి యాజమాన్యం. తప్పకుండా అన్ని సంఘాలన్నీ కూడా ఇలా ప్రజా సంఘాలన్నీ కూడా, పార్టీలన్నీ కూడా ఈ యొక్క మరణాన్ని తప్పకుండా సింగరేణి యాజమాన్యం మీద తప్పకుండా కేసు నమోదు చేయాలి. అంబులెన్స్ గంట లేటుగా రావడం అంటే నిజంగా ఎంత దుర్మార్గం. తప్పకుండా వచ్చే రేపటి దినం నుండి ప్రతి మైన్ మీద అంబులెన్స్ పెట్టకపోతే కార్మికుల పక్షాన, కార్మికుల కోసం బీఆర్ఎస్ పార్టీ కానీ, టీబీజీకేఎస్ కానీ దీని మీద కార్యాచరణ తీసుకుంటుంది. ఈ యొక్క మరణానికి మేము ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తూ ఆ కుటుంబాన్ని తప్పకుండా మా టీబీజీకేఎస్, మా ప్రజాప్రతినిధులు, మా బీఆర్ఎస్ నాయకులు ఆ కుటుంబానికి ఏ సహాయ సహకారాలు అందించడానికైనా కూడా సిద్ధంగా ఉన్నారు. కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలో శ్రీ 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 లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మల్దకల ఆలయంలో కేటదొడ్డి మండలంలోని వెంకటాపురం గ్రామంలో శ్రీ 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 పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు.
करिष्ये ध्यायामि ध्यानं समर्पयामि ओम आवाहनमि समर्पयामि आदयोपाद्यं समर्पयामि अदौ महागणपति पूजां च करिष्ये ओम कलशस्य विष्णोर्मध्ये घण्टयद्वाददे मूलोकुक्षतो सागरं सप्तद्वीपो सुन्दरा ऋग्वेद यजुर्वेद सामवेद अथर्वणः आयान्तु देवपूजार्थम् अभिषेकाभिषेकाय सरस्वती नर्मदा सिन्धु कावेरी जलोष्ठं सन्निधं श्रीद्वारपूजां च करिष्ये वारदेवताभ्यो नमः इधर पशु తీసుకోండి పూర్వద్వారే కొంచెం ఈ ద్వారం మీద పూర్వద్వారే द्वार पूजांच करिष्ये पूर्वद्वारे सकल पूजार्थम् अक्षतां समर्पयामि इदं विष्णु विचक्रमे श्रीधानिता देवतं समूल्यमन्तपां परे स्वाहा इट्ला पट्टुकोंడి जय विजयाभ्या नमः अक्कड द्वार जय विजयाभ्या नमः द्वार देवताभ्यो नमः लक्ष्मी नमस्तेषु महामाये श्रीपीठे सुरपूजिते महालक्ष्मी नमोस्तुते शूलसूक्ष्महारौद्री महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते श्वेतांबरे देवी नाना अलंकरण विभूषिते जगस्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते श्री महालक्ष्मी अंतर्गत भारती रमण मुख्य प्राणांतर्गत संकर्षण रूप प्रीतां प्रियतो वरदो भवन्तु गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपराजनम् ज्येष्ठराजं ब्रह्मणां भू गणपति आवायामि आवायामि सिद्धि बुद्धि श्रीमन्महागणादेवता चंदनं समर्पयामि अलंकरणार्थे अलंकरणार्थे अक्षतं समर्पयामि अलंकरणार्थे अक्षतं समर्पयामि पूजार्थे पुष्पाणि समर्पयामि ऋतुकालोद्भव अंदर ఏనికి రాదమ్మా ఎందరికి ఎవరాలు ముందుకు రావుతాయి అక్కడే ఉండండి అంట ద్రవ్యపత్ర పుష్పాంజలి అక్కడే ఉండాలి దేవి ముఖాయ నమః వనస్పత్యోత దివ్యో గంధాఢ్యో గంధ इष्टदेवताभ्यो नमः ఒకటి తీసుకొని అక్కడ అంటించుకోండి కులదేవతాభ్యో నమః గ్రామదేవతాభ్యో నమః ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః ప్రారంభకాలే నిర్విఘ్నమస్తు అందరూ స్వామిని ప్రార్థన చేసుకోండి స్వయంభూ లక్ష్మీ వెంకటేశాయ సర్వాభిష్టప్రదాయనే ఆదిశిలాక్షేత్ర నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి స్వామి వైకుంఠ ద్వార దర్శనం. అంటే మానవ జన్మ ఎత్తిన తర్వాత అంటే అందరూ కూడా మరియు ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది విశేషమైన దినం కనుక అందరూ ఒకసారి ఆ శ్రీమన్నారాయణని మనసులో స్మరణ చేసుకొని प्रार्थना जय श्रीमन्नारायण. బాగుంట స్వామి గోవింద, ఏడుకొండలవాడ గోవింద, ఆపదముక్కులవాడ గోవింద,
అనాథ రక్షక గోవింద, బంగారు గోపురాలవాడ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.